డైరెక్టర్ రాజ్ నిడియోర్తోని ప్రేమలో పడిన సమంత ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఇదే విషయం గురించి మాట్లాడుతూ అందరూ కూడా ఇది ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. ఎందుకంటే రీసెంట్గానే శోభితా ధూళిపాల నాగ చైతన్య ఇద్దరు ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అంటే వీళ్ళిద్దరు సమంత నాగ చైతన్య ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సో అప్పట్లో అందరూ కూడా చూడ ముచ్చటగా ఉంది. అంటే ఒక విధంగా చూసుకుంటే ఇటు క్రిస్టియానిటీ ప్రకారం హిందూయిజం ప్రకారం రెండింటి సాంప్రదాయాల ప్రకారం కూడా వాళ్ళు పెళ్లిళ్ళు ఘనంగా చేసుకోవడం జరిగింది. సో చాలామంది పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరు చాలా బాగుంటారు, జంట కూడా చూడముచ్చటగా ఉందనే విధంగా అందరూ కూడా అనుకున్నారు. అటు అక్కినేని ఫ్యామిలీ అభిమానులు కావచ్చు, ఇటు సమంత అభిమానులు అందరూ కూడా ఇదే విధంగా అనుకున్నారు. కాకపోతే వాళ్ళిద్దరు కూడా విడిపోయి అందరికి కూడా చాలా పెద్ద షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో మరి రీసెంట్గానే ఇటు నాగ చైతన్యకి శోభితా ధూళిపాల ఇద్దరికి కూడా ఎంగేజ్మెంట్ జరిగింది. సో మరి ఎప్పుడైతే మనకు సమంత నాగ చైతన్య ఇద్దరు పెళ్లి చేసుకున్నారో, పెళ్లి చేసుకున్నప్పటి నుంచే ఇటు శోభితా ధూళిపాలతోని నాగ చైతన్య రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారనే విధంగా కొన్ని రూమర్స్ కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇంకో విధంగా ఇంకొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇటు సమంతతోని 2021లో విడాకులు తీసుకున్న తర్వాత 2022 నుంచి వాళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు శోభితా ధూళిపాలతో నాగ చైతన్య విధంగా ఇంకొంతమంది అంటుంటే 2020 నుంచే కూడా వీళ్ళిద్దరు శోభితా ధూళిపాల నాగ చైతన్య ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారని ఇంకొంతమంది అంటున్నారు. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా రీసెంట్గా అయితే వాళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికి కూడా సడన్గా ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో దాని తర్వాత సమంత కూడా మరి రెండో పెళ్లి చేసుకుంటుందా, ఇంకెవరితోనైనా ప్రేమలో ఉందా, గతంలో తన బాయ్ ఫ్రెండ్తోని దిగిన ఫొటోస్ కూడా చాలా హల్చల్ చేశాయి. సో మరి ఇప్పుడు ఈ విధంగా ఇటు నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు, ఎంగేజ్మెంట్ కూడా జరిగింది, ఫిక్స్ అయిపోయిందనే విధంగా ఉంటే మరి సమంత రెండో పెళ్లి చేసుకోదా, తను ఒంటరిగానే ఉండిపోతుందా, లేకపోతే సీక్రెట్గా ఎవరితోనైనా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుందా అని ఇట్లా వివిధ రకరకాల క్వశ్చన్స్ అన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సెర్చ్ చేయడం కానీ, అందరూ నెటిజన్లో మాట్లాడుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా చర్చిస్తున్నారు. సో ఇదే క్రమంలో ఇటు డైరెక్టర్ రాజ్ నిడియర్తోని సమంత ప్రేమలో ఉంది, ప్రేమలో పడింది, వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అనే విధంగా కూడా ఇంకొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. సో మరి ఇది నిజమా అబద్ధమా అనే విషయం పక్కన పెడితే ఈ విధంగా వాళ్ళు ఒక సెల్ఫీ దిగిన ఫోటోలు కానీ ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ చూసిన తర్వాత అభిమానులందరూ కూడా మరి ఖచ్చితంగా వీళ్ళిద్దరు ప్రేమలోనే ఉన్నారు, ఈ విధంగా దగ్గర నిల్చొని కూర్చొని కూడా ఫోటోలు దిగుతూ ఉన్నారు. సో ఖచ్చితంగా వీళ్ళు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు, నిజమే కావచ్చు అనే విధంగా కూడా ఇంకొంతమంది అనుకుంటున్నారు. కాకపోతే వీటన్నిటికి కూడా చెక్ పెట్టే విధంగా సమంత మాత్రం ఒక రీసెంట్గా తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక ఫోటో మాత్రం పోస్ట్ చేసింది. సో ఆ ఫోటోలో ఓన్లీ మిడిల్ ఫింగర్ మాత్రమే కనిపించే విధంగా అయితే తను పోజ్ ఇవ్వడం జరిగింది. సో ఇది చూసిన తర్వాత అందరూ కూడా ఎవరైతే ఈ విధంగా రూమర్స్ చెప్తున్నారో తన పెళ్లి గురించి కావచ్చు, ఈ డైరెక్టర్తోని సంబంధం గురించి కావచ్చు, లేకపోతే శోభితా ధూళిపాలకు ఇండైరెక్ట్గా ఈ విధంగా సెటైర్ ఇస్తుందా అంటే ఒక్క పోస్ట్తో అందరూ కూడా సమంత సమాధానం చెప్పిందనే విధంగా కూడా సమంత అభిమానులు అనుకుంటున్నారు. అంటే ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం రాజ్ నిడియోర్ సమంత ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నారు అనే మాట మాత్రం చాలా హల్చల్ చేస్తుంది.